గుంటూరు జిల్లాకు చెందిన పెరంగిపురంలోని బాలయేసు కథీడ్రల్ ఆంధ్రప్రదేశ్లోకెల్లా అతిపెద్ద దేవాలయం. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెండవ అతిపెద్ద చర్చి. ఈ చర్చి నిర్మాణానికి దశాబ్దాలుగా కృషి చేసిన వారు ఫాదర్ థియోడోర్ డిక్మన్ గారు. వారు భారతదేశానికి 1875లో వచ్చారు. 1840లోనే మద్రాసు ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు పెరంగిపురంలో క్యాథలిక్ చర్చి నిర్మించడం జరిగింది. అయితే అది శిథిలావస్థలో ఉండగా 1875లో ఫాదర్ థియోడోర్ డిక్మన్ గారికి ఒక ప్రేరణ వచ్చింది, ఇక్కడ బాలయేసు దేవాలయాన్ని చక్కగా నిర్మించాలని. అలా ప్రేరణ పొందిన ఫాదర్ థియోడోర్ డిక్మన్ గారు అనేక విధాలుగా శ్రమించి 1891 నాటికి బాలయేసు కథీడ్రల్ చర్చిని నిర్మించారు. అదేవిధంగా పక్కనే కొండపై ఉన్న కార్మెల్ మాత పుణ్యక్షేత్రాన్ని కూడా నిర్మించారు. జూలై నెలలో 14, 15, 16 తేదీల్లో ఈ కార్మెల్ కొండ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రతి నెల 16వ తారీఖున కొండ కింద మంచి ఆధ్యాత్మికమైన దివ్య పూజా బలి జరుగుతుంది. దాని తరువాత నాకు ఇష్టమైన క్యాండిల్ ప్రొసెషన్, మరియమాతను ఊరేగింపుగా అక్కడ ప్రొసెషన్ ఊరేగింపు జరిగించిన తర్వాత మరియమాత ముందు నుంచొని క్యాండిల్ వెలిగించుకొని మరియమాతను స్తుతిస్తూ ఒక భక్తి గీతాన్ని పాడతారు. ఇది చాలా అందంగా, ఆధ్యాత్మికంగా, చాలా మన ఆత్మకు సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. ప్రతి నెల 16వ తారీఖు ఖచ్చితంగా నేను ఈ దివ్య బలి పూజకు హాజరవుతూ ఉంటాను. చూడండి. ప్రార్థించుదాము. కృపారస జపము. కృపారసము గల మాతయుండెడు రాజ్ఞి వందనము. మా జీవమా, మా మధురమా, మా శరణమా వందనము. పరదేశులమై ఉండెడు మేము ఏవ యొక్క బిడ్డలము, మేము చూచి మొరపెట్టుకొనుచున్నాము. ఈ కన్నీటికరమయందు ప్రలాపించి ఏడ్చుచు మేము చూచి నిట్టూర్పి వెడుచుచున్నాము. అందువలన మా కొరకు మనవి చేసేడు తల్లి, మీ దయారసము గల కన్నులను మాపై తిప్పనవదరించండి. ఇదిగాక ఈ పరదేశము గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలముగు యేసునాథుని ప్రత్యక్ష దర్శనమును మాకి అవతరించండి. కృప కలిగిన తల్లి, దయారసము కలిగిన తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ, యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించడము. సర్వశక్తి గల దేవ, ముక్తి పొందిన కన్యకయు తల్లియునైన మరియమ్మ గారి యొక్క ఆత్మ శరీరములను పవిత్రాత్మ వాసమగునట్లు అమర్చితిరి. అటువంటి దేవమాతను తలంచి సంతోషించుడు మేము ఆమె యొక్క కనికరమైన విడుదల చేత ఎప్పటి కీడుల నుండి, సమస్యల నుండి, అపాయముల నుండి, అనారోగ్యము నుండి, అన్ని విషయముల నుండి, మరి ముఖ్యముగా నిత్య మరణముల నుండి తప్పింపబడినట్లు కృపచేయను అవతరించండి. మా నాథుడైన యేసుక్రీస్తు నాథుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి.